హాయ్! మీ పేస్ట్‌లో పసుపుందా? అదేంటి పేస్ట్‌లో ఉప్పు కదా ఉండాల్సింది అనుకుంటున్నారా? ఒక మంచి చిరునవ్వు మీకు కావాలంటే, ఒక చిరునవ్వుతో పెద్ద పెద్ద యుద్ధాలనే ఆపేయొచ్చనుకుంటే, మీ చిరునవ్వుతో మీ కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటే, మీ పళ్ళు తళతళ మెరుస్తూ ఉండాలి. మరి దానికోసం ఒక చిన్న టిప్పు, మామూలుగా స్కూల్‌కెళ్ళేవాళ్ళు, ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు, మామూలుగా బయట పనులకెళ్ళేవాళ్ళు లేట్‌గా లేస్తే గనక గబగబా బ్రషింగ్ చేసుకొని సరిగ్గా బ్రషింగ్ చెయ్యరు. అప్పుడు టీత్ అనేటివి, పళ్ళనేటివి బ్రౌన్ కలర్‌లో, యెల్లోయిష్‌లో అవుతా ఉంటాయి. మరి వాటి కలర్ పోవాలి, చిగుళ్ళు స్ట్రాంగ్‌గా ఉండాలి. చిగుళ్ళ నుండి రక్తం రావద్దు, నోటి నుండి వాసన రావద్దు అంటే గనక ఒక చిన్న టిప్పు అదేంటంటే మీరు డైలీ ఏ పేస్ట్ అయితే వాడుతారో ఆ పేస్ట్‌లో కింద వీడియోలో చూపించినట్టు ఆ పేస్ట్‌లో చిటికెడు పసుపు గనక తీసుకొని మీరు బ్రషింగ్ చేసుకుంటే పళ్ళు వీక్లీ 2 టైమ్స్ తప్పకుండా చెయ్యండి. అప్పుడు మీ టీత్ తళతళ మెరుస్తూ ఉంటాయి. మీ చిరునవ్వు చాలా బావుంటుంది. అందరిలో మీరు సంథింగ్ స్పెషల్‌గా కనబడతారు. మరి ఇలాంటి హెల్తీ టిప్స్ కోసం నా ఛానల్ రమాదేవి కటుకురిని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?